ఆదికాండము 38 అధ్యాయము. ఈ అధ్యాయము యూదా మరియు తామారుల కథతో ప్రారంభమవుతుంది. యూదా తన సోదరుల నుండి వేరై అదుల్లా అనే ప్రాంతానికి వెళతాడు. అక్కడ షూవా అనే ఒక కనానీయుని కుమార్తెను వివాహం చేసుకుని ఏరు, ఓనాను, షేలా అనే ముగ్గురు కుమారులను పొందుతాడు. అయితే ఏరు మరియు ఓనాను దేవుని దృష్టికి చెడ్డవారు కావడంతో వారు చనిపోతారు. అప్పుడు యూదా తన కోడలైన తామారుతో, నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. కాని షేలా పెద్దవాడైనా తామారును పంపడు. దీనితో తామారు ఒక ప్రణాళిక వేసుకుంటుంది. యూదా తన గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళుతున్నాడని తెలుసుకుని మారువేషంలో కూర్చుంటుంది. యూదా తామారును దేవదాసిగా భావించి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. అందుకు ప్రతిఫలంగా తామారు యూదా యొక్క అంగీ, దండ, చేతికర్రను తీసుకుంటుంది. ఆ తరువాత తామారు గర్భవతి అవుతుంది. ఈ విషయం తెలిసిన యూదా మొదట ఆగ్రహించిన తరువాత తామారు తనకంటే నీతిమంతురాలు అని ఒప్పుకుంటాడు. చివరగా తామారు కవలలకు జన్మనిస్తుంది. ఈ విధంగా ఈ అధ్యాయము కుటుంబ సంబంధాలు, నైతిక విలువలు మరియు దేవుని ప్రణాళిక వంటి అంశాలను చర్చిస్తుంది.